మీకో విషయం చెప్తా. ఈ గోడ మీద అన్నదొకటి, తర్వాత చేపిచ్చిందొకటి. చాలా అంటే చాలా ఇబ్బందయింది నాకు. గోడ మీద పరిస్థితి. నాకు ఇక్కడ ఈ మార్బల్ ఎఫెక్ట్ వేయడానికి చాలా అంటే చాలా ఇబ్బంది అయింది. మీకు అలా అవ్వద్దని చెప్పంటే వీడియో ఆఖరి వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటని చెప్పంటే ఈడ ఈ స్క్రాపర్లు తీసుకొని వచ్చేసి ఫస్ట్ వైట్ పేస్ట్ మొత్తం ఎక్కిచ్చేసి ఆ తర్వాత ఇక్కడ ఒక డ్రాయింగ్ చేసేసుకొని ఈ డ్రాయింగ్ లోపల బ్రౌన్ కలర్ అండ్ వైట్ అనమాట కస్టమర్ సెలెక్షన్ చేసిన ప్యాటర్న్. సరే అని చెప్పండి, ఇక్కడ నేను ఈ స్క్రాపర్లతోటి బ్రౌన్ కలర్ ఏదో డ్రాయింగ్ మనం చేసుకున్నామో దాని లోపల ఏదైతే ప్యాటర్న్ ఉందో ఆ ప్యాటర్న్ మొత్తం ఎక్కిచ్చేసేసి తర్వాత నెక్స్ట్ డే ఏంటంటే ఇక్కడ ఇంకొక ప్యాటర్న్ ఎక్కియాలి బ్రౌన్ కలర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎక్కిచ్చేసి ఇక్కడ పేపర్ కొట్టేసి వైట్ లైన్ గోల్డ్ లైన్తో తీసుకొని రావాలన్నమాట. ఇది ప్యాటర్న్ ఇక్కడ. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చినాక కస్టమర్ ఏమనంటే నాకు ఈ బ్రౌన్ నచ్చలేదబ్బా, మా ఇంట్లో వద్దు అంటుర్రు, అర్థం చేసుకో అని చెప్పని బ్లూ వేయమన్నా. సరే ఇంకా బ్లూ ఫైనల్గా అని చెప్పంటే ఆ బ్లూ అండ్ వైట్ ఫైనల్ అని చెప్పండి. తర్వాత ఇక్కడ మేము బ్లూ ఎక్కిచ్చేస్తున్నా ఈ ప్యాటర్న్ లోపల బ్లూ మొత్తం ఎక్కిచ్చేసి ఈ సైడ్కి ఏదైతే ఉందో అక్కడ దగ్గర లైట్ బ్లూ రావాలన్నమాట. కానీ ఈ స్క్రాపర్స్ ఏవైతే నేను వాడినో అవి శుద్ధ బేకార్, అంటే బేకార్ స్క్రాపర్స్, అవి వేస్ట్. మీరు వాటిని కొనగండి. కొనాలని చెప్పంటే కింద డిస్క్రిప్షన్ వాటి లింక్ ఇస్తాను, కొని చావండి. ఎందుకట్లన్నా చెప్పంటే దాంతో మెటీరియల్ ఎక్కిస్తే మాత్రం ఎంత దరిద్రంగా అంటే అంత దరిద్రంగా ఎక్కుతుంది. ఏదో ఆన్లైన్ చూపిస్తారు కదా మేము గిట్ట వాడి చూస్తామని చెప్పండి, వాడండి, వద్దంటలేను. పైసలు మాత్రం బొక్క. నా ఎక్స్పీరియన్స్ నేను మీకు చెప్తున్నా. ఇవి కొనుక్కోండి భయ్య, చాలా బెస్ట్. లేదు మేము అవి వాడతామని చెప్పండి, వాటి లింకు వీటి లింకు రెండు లింకు కింద డిస్క్రిప్షన్లో వాడు ఉన్నాయి, పర్చేజ్ చేసి చూడండి. అయితే ఇక్కడ ఈ బ్రౌన్ మీద 2 కోట్లు వేయాల్సి వస్తుందని చెప్పి అనుకున్న బ్లూ, కానీ 2 కోట్లు వేయకముందే 1 కోట్లోనే మంచి కవర్ అయిపోయింది. నాకు ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ అయిందనమాట. ఈ బ్రౌన్ మీద మొత్తం బ్లూ వేసేసి కొంచెం దాన్ని స్ప్రెడ్ గిట్ చేసుకున్నా, ఎందుకనే బెటర్ అని చెప్పనేసి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఏం చేసినామని చెప్పండి, మిగతా ఈ ప్లేస్లో అవుతుందో వైట్ ప్లేస్లలో ఈడ ఇప్పుడు లైట్ బ్లూ రావాలన్నమాట. ఈ విధంగా అంటే ఆ డార్క్ బ్లూకి పట్టి కింద లైట్ బ్లూ రావాలి. ఆ తర్వాత మిగతా మొత్తం ఖాళీ వైటే ఉంటుంది, దాని లోపల గోల్డ్ లైన్స్ రావాలి. ఇది ఇక్కడ టెక్స్చర్ యాక్చువల్లీ ఉన్నది. అదే మేము ఇప్పుడు ఏం చేసినామంటే ఇక్కడ శాండింగ్ చేస్తున్నాం. శాండింగ్ కోసం ఇక్కడ నేను ఎన్ని టైప్ ఆఫ్ పేపర్స్ కొడుతున్నా చూడండి. ఇవన్నీ పేపర్స్ కొడితే కానీ మన వాల్ ఎగ్దమ్ అంటే ఎగ్దమ్ మిర్రర్ ఫినిషింగ్కి ట్రాన్స్ఫర్ కాదనమాట. ఓకేనా, ఈ టైప్స్ ఆఫ్ పేపర్స్ అన్నీ కొట్టాలి. పేపర్స్ కొట్టడమే చాలా ఇంపార్టెంట్. ఈ పేపర్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఇచ్చి ఆడ మీరు పర్చేజ్ చేయొచ్చు అనమాట. ఇది ఫైనల్ పేపర్ చూడండి. ఫైనల్ పేపర్ కొడుతుంటే ఎట్లా అని చెప్పండి, ఒక గ్లాస్ ఫినిషింగ్ వస్తుంది కదా, ఈ విధంగా కొట్టాలి. అయితే మనం ఎన్ని పేపర్లు కొట్టాలి, ఎన్నిసార్లు కొట్టాలని చెప్పండి ఒక వీడియో ఉంది, ఆడ ఐ బటన్ ఉంది, దాన్ని చూడండి. లేదా వీడియో ఎండ్ స్క్రీన్లో గిట్టిస్తాను, దాని అవసరం మీరు చూడొచ్చు అనమాట, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వ్యాక్స్ ఎక్కిచ్చుడే బ్యాలెన్స్ ఉండే. మళ్ళీ ఏంటని చెప్పంటే ఇక్కడ వైట్ది బోడిగా ఉందని చెప్పంటుంది నా వైఫ్, కొంచెం ఇక్కడ వేరే కలర్ అయ్యో అని చెప్పన్నాడు. యాక్చువల్లీ వీడియో కస్టమర్కి చూస్తాడు, చూడాలని చెప్పాను కాదు, ఆయన నాకు పెట్టిన ఇబ్బంది నేను మీకు చెప్తున్నా. మీరు ఇలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా ముందే కస్టమర్కి ఎటువంటి ప్యాటర్న్ కావాలి, ఎలా కావాలని మొత్తం డిస్కషన్ చేసేసేయండి. తర్వాత మధ్యలో మారితే ఎక్స్ట్రా క్యాష్ అవుతుంది అని చెప్పేసేయండి, అయిపోతుంది. ఇప్పుడు ఇది మొత్తం పెట్టేసినాము. మళ్ళీ ఇప్పుడు వీటిని మళ్ళీ పేపర్లు కొట్టాలి. అక్కడ ఎన్ని పేపర్లు కొట్టినో అవన్నీ పేపర్స్ మళ్ళీ వీటి మీద కంపల్సరీ కొట్టాలి, 2 మీద. అప్పుడే కదా మనకి ఫినిషింగ్ అనేది వస్తుంది. ఓకేనా, ఈ విధంగా మొత్తం శాండింగ్ చేసేసినాక ఇక్కడ గోల్డ్ లైన్ వేయాలి. అయితే గోల్డ్ లైన్ దగ్గర బాగా నా గోల్డ్ ఫైల్ వేయు అని చెప్పన్నాడు. అయ్యో మళ్ళీ ఇదేం తాలకాయ నొప్పిరా బాబు అని చెప్పనేసుకొని మళ్ళీ టచ్ వుడ్ తీసుకొచ్చేసి పెట్టేసి ఇవన్నీ ఫ్రీగా అవ్వవు, దీనికి ప్రైజ్ ఉంటుందన్నమాట. అవన్నీ చెప్పినాం, నువ్వు గోల్డ్ ఫైల్ అయినా గోల్డ్ ఫైల్ ఫ్రీగా ఏం రాదు, మాకు క్యాష్ అవుతుంది, గోల్డ్ ఫైల్ ప్రైజ్ ఇంత అని చెప్పంటే అబ్బా చూడన్నాడు. గోల్డ్ లైన్ తీసుకొచ్చి కొట్టేస్తే అయిపోతాను అప్పని చెప్పన్న, చెయ్యు అని చెప్పండి. దాని పైసలు అయితే చెప్పి పక్కా చెప్పిన, ఎందుకంటే మనకు ఫ్రీ కాదు. మళ్ళీ గోల్డ్ ఫైల్ పెట్టని చెప్పండి, మళ్ళీ ఒక 8 hours వదలాలి డ్రై కావడానికి. అవన్నీ చెప్తే సరే అని చెప్పాను. గోల్డ్ ఫైల్ ప్రైస్ మనం తీసుకొని ఇక్కడ పెట్టేసినాం. గోల్డ్ ఫైల్ మొత్తం పెట్టేసినాక దీన్ని ఒక 8 hours వదిలేయాలి. 8 hours ఎందుకు వదిలేయాలని చెప్పంటే టచ్ కూడా ఎక్కించి మనం మీద గోల్డ్ ఫైల్ పెడతాము. ఏ మెటల్ ఎక్కించి మీరు గోల్డ్ ఫైల్ పెట్టినా గిట అది కరెక్ట్గా డ్రై కావడానికి వాళ్ళకి స్టిక్ అయిపోవడానికి 8 hours టైం పడుతుంది అనమాట. ఓకేనా, 8 hours వదిలేయాలి. 8 hours తర్వాత చేంజ్ చేయాలని చెప్పంటే చేయితోటి దీన్ని మొత్తం గట్టిగా క్లీన్ చేయాలి. అయితే ఈ గోల్డ్ ఫైల్ ఎడగొనని చెప్పి మీకు డౌట్ వస్తే దీని లింక్ గిట కింద డిస్క్రిప్షన్ ఉంది, మీరు ఆన్ నుంచి కొనొచ్చు. ఇది గిట ఆన్లైన్ నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. గోల్డ్ ఫైల్ పెట్టేసినాక 8 hours మాత్రం పక్కా వదలాలి. ఆ తర్వాత ఇక్కడ వ్యాక్స్ ఎక్కించి బఫింగ్ చేయాలి. ఈ వ్యాక్స్ లింక్ గిట కింద డిస్క్రిప్షన్ ఉంది. ప్రతి టూల్ అండ్ మెటీరియల్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ ఉంది. మనం ఏంటని చెప్పంటే యార్కలిక్ పుట్టి తప్ప, ఎందుకంటే అది పెయింట్ షాపులు దొరుకుతుంది. ఓకేనా, మీరు ఏషియన్ పెయింట్ షాప్లో పోయినా మీకు యార్కలిక్ పుట్టి దొరుకుతుంది, దాని లింక్ ఒక్కట్లేదు. మిగతా ప్రతిదీ పేపరు, గోల్డ్ ఫైలు, వ్యాక్సు, ప్యాడు, మిషను
ఓకేనా. ఎవ్రీథింగ్ ప్రతి దాని లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంది, చెక్ చేసి కొనేసుకోండి. అయితే ఇక్కడ వ్యాక్స్ ఎక్కిచ్చేసేసి ఇక్కడ బఫింగ్ చేయాలి. అయితే బఫింగ్ చేయడానికి ఇక్కడ ఏంటని చెప్పండి 2 టైప్స్ ఆఫ్ ప్యాడ్ వాడాల్సి వస్తుంది. ఫస్ట్ స్పాంజ్ ప్యాడ్ అయినా వాడండి, లేకపోతే మన కాటన్ ప్యాడ్ అయినా వాడండి. ఏది ముందు వెనక వాడినా పెద్ద టెన్షన్ అయితే ఏం లేదు, కానీ బట్ మాత్రం 2 ప్యాడ్స్ కొట్టాల్సిందే. ఎందుకు 2 ప్యాడ్స్ కొట్టాల్సిందే అని చెప్పంటే నేను మీకు దీనికోసం ఒక క్లియర్ వీడియో చేస్తా, దాన్ని చూడండి మీకు అర్థమవుతుంది. ఒకవేళ మీకు కావాలి ఆ డీటెయిలింగ్స్ అని చెప్పంటేనే మీరు కామెంట్ చేయండి, నేను చేస్తాను అనమాట. అది కంపల్సరీ 2 ప్యాడ్స్ వాడి మీరు బఫింగ్ చేస్తే మీ వాల్ ఏకదమ్ కిరాక్ వస్తుంది. అయితే ఇది మొత్తం కంప్లీట్ అయిపోయినాక ఇక్కడ ఏం చేస్తామని చెప్పండి గోల్డ్ పెయింట్ తోటి, మన ఏషియన్ పెయింట్ గోల్డ్ పెయింట్ ఉంటుంది కదా, అది కూడా మీకు పెయింట్ షాపులు దొరుకుతుంది. దాని లింక్ మాత్రం లేదు, అంటే ఇక్కడ 2 లింక్స్ లేవు, అరకలికి పుట్టిది ఆ పెయింట్ ఇది, ఓకేనా. మీకు షాప్లో దొరుకుతాయి. ఆ పెయింట్ తోటి మనం ఇక్కడ గోల్డ్ ఫైల్ పెట్టిన దగ్గర ఒక సన్న క్రాక్ లాగా దాన్ని అట్లా మూవ్ చేసుకొని వాటిని ఒక ఫినిషింగ్ చేస్తాం అనమాట. అయితే ఇక్కడ కస్టమర్ ఏమన్నా చెప్పంటే నాకు గోల్డ్ స్మోక్ వస్తే బాగుంటుంది అబ్బా ప్లీజ్ చూడు అంటే ఆయన పెట్టిన పైసలకి మొత్తం తాజ్మహల్ కట్టించుకుందాం అనుకున్నాడు. ఎందుకంటే వీడు ఆయన కూడా చూస్తాడు, ఆయన కూడా తెలుస్తుంది ఆయన ఎంత ఇబ్బంది పెట్టినా అని చెప్పనేసి. ఆయన పెట్టిన పైసలకి మొత్తం తాజ్మహల్ కట్టించుకుందాం అనుకున్నాడేమో. సరే అని చెప్పని ఈ తలకాయ నొప్పి ఎందురా బాబు అని చెప్పనేసి మళ్ళీ గోల్డ్ స్మోక్ తీసుకొచ్చి కొట్టేసిన. ఇట్లా గోల్డ్ లైన్స్ గిట్టి ఇప్పించుకుని మళ్ళీ అబ్బా ఆ లైన్స్ గిట్టి అని చెప్పాను. ఇది ఎట్లా అని చెప్పంటే పిల్లికి బిచ్చమేయడు అదేదో సామెత ఉంది కదా, ఆ సామెత మీకు తెలిసే కామెంట్ చేయండి, అట్లుందనమాట. ఇది మాత్రం కంప్లీట్ అయిపోయింది స్మోకింగ్ది. అయితే కొన్ని స్మోక్ ఎక్కువైంది గీకేయమంటే గీకేసినాక ఇట్లా వచ్చింది, ఇట్లా వాడింది. మళ్ళీ ఏం చేయాలి, నేను చేయాలన్నా నీకొద్దండా నీ పనికొద్దన్నాం రా బాబు అని చెప్పని బయటకు వచ్చేసిన. మీరు కూడా ఫస్ట్ కస్టమర్తో డిస్కషన్ చేసినాకనే వర్క్ స్టార్ట్ చేయండి, ఇట్లా మాత్రం అస్సలు చేయకండి. మళ్ళీ పోటుగాడు నా పని అయిపోయినాక నా పైసలు ముంచిండు హౌలేగాడు అనుభూతి అవుతుంది. అండ్ ఎండ్ స్క్రీన్ వీడియో కానీ మన ఐ బటన్ వీడియో చెక్ చేసి చూడండి, మీకు క్లియర్గా తెలుస్తుంది. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఓల్కైనా నాతో వర్క్ చేయించుకోని చెప్పంటే మీ ఇల్లు హైదరాబాద్లో ఉండాలి. హైదరాబాద్ ఉంటే నా నెంబర్ కింద డిస్క్రిప్షన్ ఉంది, చూసుకోండి.